Hello students, you welcome to Acharya IAS Academy, powered by Nanda IAS. So మనం ఈ రోజు జరిగిన గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే ఉందో దానికి రిలేటెడ్ గా కీ డిస్కస్ చేస్తున్నాం. మనం ఇక్కడ ఈ పేపర్లన్నీ అంటే మనకి 5 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 5 సెక్షన్స్ లో మనం ఫాలో అవుతున్న సిరీస్ ఏంటి అంటే డి సిరీస్ ఫాలో అవుతున్నాం. సో డి సిరీస్ ని బేస్ చేసుకుని దానిలో ఏవేవి ఉన్నాయో మనం ఏ కీ ఏంటి అనేది ఆ క్వశ్చన్ బేస్ గానే వస్తాం. క్వశ్చన్ టు ఆన్సర్ వస్తాం కాబట్టి ఒకసారి క్వశ్చన్ టు ఆన్సర్ చెక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. బట్ సిరీస్ ఈజ్ డి. సో మనం స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే కరెంట్ అఫైర్స్ పార్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 91 to 120 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ కదా. దానిలో మొదటిగా 91st క్వశ్చన్ మనం చెక్ చేస్తే 91st క్వశ్చన్ మిలాన్ గురించి ఇచ్చాడు. మిలాన్ ఎక్సర్సైజ్ గురించి క్వశ్చన్ పోస్ట్ చేశాడు. దానిలో ఫస్ట్ ఆప్షన్ మిలాన్ 2024 ఇస్ 12th ఎడిషన్ ఆఫ్ multilateral naval exercise being held from 19th to 27th అని ఇచ్చాడు. సో తర్వాత ఆన్ ద సపోర్ట్ ఆఫ్ సదరన్ నావల్ కమాండ్ అన్నాడు. సో ఇట్స్ నాట్ సపోర్ట్ ఆఫ్ సదరన్ నావల్ కమాండ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ద ఈస్టర్న్ నావల్ కమాండ్. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ లో కూడా డేట్స్ 19 to 25th ఇచ్చాడు. దట్ ఇస్ ఫ్రమ్ 19 to 23rd కరెక్ట్. ఇది హార్బర్ ఫేజ్. సీ ఫేజ్ వచ్చేటప్పటికి సీ ఫేజ్ ఆఫ్ మిలాన్ వచ్చేటప్పటికి అది 23rd to 24th to 27th. ఫస్ట్ ఇది 19 to 23rd ఏది హార్బర్ ఫేజ్ సెకండ్ ఆప్షన్. తర్వాత సీ ఫేజ్ వచ్చేటప్పటికి సీ ఫేజ్లో మనకి అది 24th to 27th కరెక్ట్. కాబట్టి సెకండ్ థర్డ్ ఆప్షన్ రాంగే. ఫస్ట్ ఆప్షన్లో కూడా రాంగ్ ఇచ్చాడు. సో దెన్ ఆన్సర్ ఇస్ మనకి ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ద ఫోర్త్ ఆప్షన్ దట్ ఈస్ నన్ ఆఫ్ ది అబౌవ్. నన్. This is one. So next question ki veldam. Next 92nd question move avudam. Which country has officially declared the snow leopard as its national symbol, underscoring its commitment to conservation of the ecological balance antadu. పరిరక్షణ మరియు పర్యావరణ సమతౌల్యత పట్ల నిబద్ధతను చాటి చెబుతూ మంచు చిరుతను తమ జాతీయ చిహ్నంగా ఏ దేశం అధికారికంగా ప్రకటించింది అన్నాడు. అధికారికంగా ప్రకటించింది ఏంటి అంటే సెంట్రల్ ఏషియన్ నేషన్, అది కిర్జిస్తాన్ అనమాట. సో కిర్జిస్తాన్ మనకి కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ కిర్జిస్తాన్ సెకండ్ కరెక్ట్ ఆప్షన్ కాబట్టి మనం సో 92nd క్వశ్చన్కి మనకి ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్, ఆప్షన్ 3, దట్ ఈస్ కిర్జిస్తాన్. దిస్ ద వన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. 93rd క్వశ్చన్కి మూవ్ అవుదాం. 93rd క్వశ్చన్ హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం seen in the news recently belong to which country అన్నాడు. సో ఇక్కడ మనకి హుసావిక్ ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం దట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఐస్లాండ్. మనకి రీసెంట్గానే న్యూస్లో ఉంది, ఇది ఫిబ్రవరిలో న్యూస్లో ఉంది. ఇంపార్టెంట్ వన్ అనమాట. 93rd వన్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. ఫోర్త్ ఆప్షన్ దట్ ఈస్ ఐస్లాండ్. నెక్స్ట్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ 94th క్వశ్చన్కి వెళ్దాం. 94th క్వశ్చన్ విజయవాడ రైల్వే స్టేషన్ వాజ్ అవార్డెడ్ ద గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ విత్ ద హైయెస్ట్ ర్యాంకింగ్ ఆఫ్ ప్లాటినం బై లీడర్షిప్ ఇన్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ లీడ్ అనే కాన్సెప్ట్ అనమాట. అది USA బేస్డ్ వన్. సో ఇక్కడ ఏమన్నాడు అంటే గ్రీన్ రైల్వే స్టేషన్ సర్టిఫికేషన్ వచ్చింది విజయవాడకు అంటున్నాడు. సో ఫస్ట్ వన్ కరెక్టే, లీడ్ LED అలౌ చేశారు దీనికి. సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు అంటే విజయవాడ రైల్వే స్టేషన్ ఈజ్ ద ఫస్ట్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే. ఫస్ట్ ఇన్ ద సౌత్ సెంట్రల్ రైల్వే SCRలో ఇది ఫస్ట్ అంటున్నాడు. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లో ఈ ప్లాటినం రింగ్ వచ్చిన ఫస్ట్ సిటీ అని అంటున్నాడు, ఫస్ట్ స్టేషన్ అంటున్నాడు. దట్ ఈస్ రాంగ్. ఆల్రెడీ సికింద్రాబాద్ హ్యాస్ గాట్ దిస్ పర్టికులర్ వన్ అన్నమాట SCRలో. కాబట్టి ఇది సెకండ్ అవుతుంది. సో 94th క్వశ్చన్కి మనకి ఆన్సర్ రైట్ ఆన్సర్ ఏంటి అని అంటే 94th క్వశ్చన్ రైట్ ఆన్సర్ ఇస్ ఓన్లీ వన్ ఫాలోస్. ఓన్లీ వన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. దట్స్ వన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. దెన్ ఐఎమ్ మూవింగ్ టు ద 95th క్వశ్చన్. 95th క్వశ్చన్. Which of the following countries got membership into BRICS bloc with effect from 1st January 2024 అన్నాడు. సో మనకి బ్రిక్స్ బ్లాక్ చాలా ప్రామినెంట్ బ్లాక్ కదా, చాలా ప్రామినెంట్ బ్లాక్ కింద చెప్పుకుంటాం. ఇండియా పార్టిసిపేషన్లో స్ట్రాంగెస్ట్ గ్రూప్ కింద చెప్పుకుంటున్నాం దీన్ని, బ్రిక్స్ని.
యా ఫెమిలియర్ వన్. ఇక్కడ ఈజిప్ట్, అర్జెంటీనా, ఇండోనేషియా, ఇథోపియా, సౌదీ అరేబియా ఇచ్చాడు ఆప్షన్స్లో. మనకు ఆల్రెడీ తెలుసు అర్జెంటీనా ఈ గ్రూప్ నుంచి బయటకు వచ్చేస్తుందని అనౌన్స్ చేసిందని. ఇండోనేషియా కూడా వచ్చేసింది ఈ గ్రూప్ నుంచి బయటికి. సో ఈ రెండు నేషన్స్ గ్రూప్లో లేవు ప్రెసెంట్. కాబట్టి ఈజిప్ట్ కరెక్ట్, ఇథియోపియా కరెక్ట్, సౌదీ అరేబియా కరెక్ట్. ఫస్ట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఫస్ట్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ మనకి ఆప్షన్ ఉన్నది ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ వన్. కరెక్ట్ వన్. దట్స్ వన్. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 96th క్వశ్చన్ కనుక మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే 96th వన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని అన్నాడు. ఇక్కడ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కేరళ ఆర్ ద టాప్ 3 స్టేట్స్ విత్ ద హైయెస్ట్ అవైలబిలిటీ ఆఫ్ ద టాలెంట్ విత్ కంప్యూటర్ స్కిల్స్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్. ఓకే, దెన్ టాలెంట్ విత్ కంప్యూటర్ స్కిల్స్ అన్నాడు. టాప్ 3 స్టేట్స్ ఇచ్చాడు. దట్స్ ద కరెక్ట్ వన్. కర్ణాటక ఈజ్ ద మోస్ట్ ప్రిఫర్డ్ స్టేట్ టు వర్క్ ఫర్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఎంప్లాయబుల్ టాలెంట్. ఎంప్లాయబుల్ టాలెంట్ అన్నాడు. నో, బట్ కర్ణాటక కాదు కదా, అది కేరళ కరెక్ట్ వన్. కాబట్టి సెకండ్ ఆప్షన్ రాంగ్. థర్డ్ ఆప్షన్ తెలంగాణ హ్యాస్ ద హైయెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద ఎంప్లాయబుల్ టాలెంట్ ఇన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 18 to 21 years అన్నాడు. 18 నుంచి 21 సంవత్సరాలు. దట్స్ ద కరెక్ట్ వన్. సో ఫోర్త్ ఆప్షన్లో ఆంధ్రప్రదేశ్ ఈజ్ వన్ అమాంగ్ ద స్టేట్స్ విత్ ద లార్జెస్ట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద హైలీ ఎంప్లాయబుల్ రిసోర్సెస్ అని ఇచ్చాడు. ఇది కూడా అబ్సల్యూట్లీ కరెక్ట్. సో 1, 3rd and 4th కరెక్ట్. 1, 3rd and 4th మనకి ఆప్షన్ 3లో ఉంది కాబట్టి 96th క్వశ్చన్కి ఆప్షన్ 3 is the correct one. Option 3 is the correct one for 96th one. I'm moving to the next one. Next question ki veldam. 97th question. 97th question. Yeah. దీన్ని ఒకసారి చూస్తే పిక్అవుట్ ద ఆడ్ పెయిర్స్ అన్నాడు. చాలా జాగ్రత్తగా ఇక్కడ పేపర్ మొత్తంలో ఈ ఆడ్ పెయిర్స్ ఒకటి, ఇన్కరెక్ట్ అనే ఒకటి కంప్లీట్గా పేపర్ తరీకానే మార్చేసాయి ఈ రెండు ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఆడ్ పెయిర్ అన్నారు, చాలా మంది అది మిస్ చేసి ఉంటారు. ఆడ్ పెయిర్ విత్ రిగార్డ్ టు ద న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ ఆఫ్ దట్ రెస్పెక్టివ్ కంట్రీ అన్నాడు. ఫస్ట్ వన్ ఫెర్నాండో పెరెజ్ మొలినా, గోటమెలా, అది ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చి అబ్దుల్ ఫతే ఎల్ సిసి, ఈజిప్ట్. తర్వాత ఫెలిక్స్ తెష్కెడి, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఫోర్త్ ఆప్షన్ వచ్చేటప్పటికి సియరా లియోన్, అది కంట్రీ, అది సియరా లియోన్ ఇస్ అ కంట్రీ. అండ్ లెబేరియా, ఇది కూడా కంట్రీ. ఈ రెండు పక్కపక్కన అడ్జసెంట్గా ఉండే కంట్రీస్ అవి. మిడిల్ వెస్ట్లో ఉండే వెస్ట్ కంట్రీస్, వెస్టర్న్ పార్ట్లో ఉండే కంట్రీస్ అవి. సో ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఆడ్ పెయిర్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కనుక చూస్తే న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్స్ అన్నాడు కాబట్టి మనకి కావాల్సిన కాన్సెప్ట్ న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ అన్నాడు కాబట్టి ఫస్ట్ అతను న్యూలీ ఎలక్టెడ్ కాదు. లాంగ్ బ్యాక్ హీ వాజ్ 2014లో ప్రెసిడెంట్ హీ వాజ్. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్, ఫస్ట్ వన్ ఆడ్ వన్, తర్వాత ఫోర్త్ వన్ ఆడ్ వన్. ఫస్ట్ ఫోర్త్ మనకి ఆప్షన్స్లో ఉన్నది ఎక్కడ అంటే ఫస్ట్ ఫోర్త్ ఆడ్గా ఉన్నది ఫోర్త్ ఆప్షన్. సో ఆన్సర్ ఈజ్ ఫోర్త్ కరెక్ట్ వన్ అనమాట. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఆడ్ పేర్ ఇదే 1 and 4. I'm moving to the next question. Which is the first South Asian nation formally register same-sex marriage అన్నాడు. యా, రీసెంట్గా సౌత్ ఏషియన్ కంట్రీ అన్నాడు. సౌత్ ఏషియన్ నేషన్ అన్నాడు. 98th క్వశ్చన్. సౌత్ ఏషియన్ నేషన్, సో దట్ ఈస్ నేపాల్. రీసెంట్గా న్యూస్లో ఉంది. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. చాలామంది ఇది కరెక్ట్ పెట్టుంటారు, రీసెంట్గానే విన్నారు కాబట్టి. ఇట్స్ అ వెరీ రీసెంట్ న్యూస్. 99th క్వశ్చన్కి వచ్చేద్దాం. యా, 99th వన్. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే 99th క్వశ్చన్ కనుక చూస్తే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ద ఇందిరాగాంధీ ప్రైజ్ ఫర్ ద పీస్, డిజార్మమెంట్ అండ్ డెవలప్మెంట్. సో ఈ అవార్డు డిజార్మెంట్ పీస్ అవార్డు 25 lakhs క్యాష్ ప్రైజ్ ఇచ్చే అవార్డు ఇది. ఇది 2024 మనకి 2023కి అడుగుతున్నాడు. ఈ 2023లో ఎవరికి అనౌన్స్ చేశాడని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ డానియల్ బారెన్బాయిమ్ was announced as a winner of the Indira Gandhi Prize 2023 for his efforts to solve economic crisis and his contribution in the development of Sri Lanka అన్నాడు. నో, అది ఎకనామిక్ క్రైసిస్ కాదు, తర్వాత పోతే కాంట్రిబ్యూషన్ టు శ్రీలంక కాదు, ఇజ్రాయెల్ అండ్ పాలస్తీనా. సో కాబట్టి ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ వన్ అలీ అబు అవాద్ was announced as a winner of the Indira Gandhi Prize for his efforts towards a non-violent resolution of the Israel-Palestina conflict. జనరల్గా యాక్చువల్గా వీళ్ళిద్దరికి ఇచ్చారు ఈ అవార్డుని. డానియల్ బారియోమో తర్వాత అలీ అబు అవాద్కి ఇచ్చారు. వీళ్ళిద్దరికి ఇచ్చారు, బట్ రీజన్ ఒకటే, ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి ఇచ్చారు. కాబట్టి ఫస్ట్ది రాంగ్, సెకండ్ ఆప్షన్ కరెక్ట్.
సెకండ్ ఆప్షన్ కరెక్ట్. థర్డ్ ఆప్షన్ వచ్చేటప్పటికి థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి థర్డ్ స్టేట్మెంట్ వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ జ్యూరీ ఆఫ్ ద ఇండియన్ ఇందిరా గాంధీ ప్రైజ్ ఫర్ ద పీస్ అండ్ డిసార్మమెంట్ అండ్ డెవలప్మెంట్ ఫర్ 2023 వాజ్ చైర్డ్ బై ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ఎం లోధా అని ఇచ్చాడు. బట్ ఇట్ వాజ్ నాట్ బై ఆర్ఎం లోధా. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఇతను ఈ జ్యూరీకి హెడ్గా ఉన్న ఎక్స్ చీఫ్ జస్టిస్ ఎవరు అని అంటే మనకి లోధా కాదు, టిఎస్ ఠాకూర్ అనమాట. సో టిఎస్ ఠాకూర్ ఉండాలి. థర్డ్ స్టేట్మెంట్ కూడా రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఏమన్నాడు మనకి అడిగిన పాయింట్ ఏంటంటే విచ్ అమాంగ్ ద అబౌవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి? 1-3 స్టేట్మెంట్స్ ఇన్కరెక్ట్ కాబట్టి 1 and 3 మనకి ఆప్షన్ 3లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 is the correct one. థర్డ్ ఆప్షన్ is the correct one. థర్డ్ ఆప్షన్ దట్స్ వన్. సో ఇక్కడ జాగ్రత్త, క్వశ్చన్లో ఇన్కరెక్ట్ కూడా ఇచ్చాడు కాబట్టి దాన్ని ఫోకస్ చేస్తూ రావాలి. దెన్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అండ్ దట్ ఈస్ ద 100th క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ రేర్ న్యాచురల్ ఫినామినా ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ 2024 ఆఫ్టర్ 221 years ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అన్నాడు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 221 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరగబోతున్న విపత్తు అదే న్యాచురల్ ఫెనామినా ఏంటి అని అడుగుతున్నాడు. న్యాచురల్ ఫెనామినా ఏం జరగబోతోంది? దట్ ఈస్ డబుల్ సికాడా ఎక్స్ప్లోజన్. డబుల్ సికాడా ఎక్స్ప్లోజన్, దట్ ఈస్ ఆన్సర్ 4 అది. ఇది రీసెంట్ అంటే అంతకుముందు ఎప్పుడు జరిగింది అంటే 1803లో జరిగింది, 1803లో జరిగింది. 221 సంవత్సరాల తర్వాత కాబట్టి మళ్ళీ ఇక్కడ 2024లో జరుగుతుంది. దట్ ఇస్ అ పాయింట్. 221 years అన్నాడు కాబట్టి సో డబుల్ సికాడా ఎక్స్ప్లోషన్ అనమాట. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ వన్ మనకి. సో ఆన్సర్ 4 ఈజ్ కరెక్ట్ ఆప్షన్ అనమాట. దట్స్ వన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, 101st వన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్లీ పెయిడ్? ఇన్కరెక్ట్లీ పెయిడ్ అంటున్నాడు. పెయిడ్ విత్ రిగార్డ్ టు ద స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్. రాంగ్ ఉన్న వాటిని మనం చూస్ చేయాలి. దట్స్ అ పాయింట్. అక్కడ మనకి కావాల్సిన పాయింట్ అది. రాంగ్ ఉన్నవి ఏంటి అని అడుగుతున్నాడు. సో బెస్ట్ సఫాయి మిత్ర సురక్ష షహర్ అన్నారు. ప్రతియోగిత ప్రయాగ్రాజ్ అని ఇచ్చాడు. ఫస్ట్ ఆప్షన్ ప్రయాగ్రాజ్ అని ఇచ్చాడు. క్లీనెస్ట్ గంగా టౌన్ ర్యాంక్ 2 వారణాసి అని ఇచ్చాడు. వారణాసి. అండ్ ద నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చాడు? ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డ్ అన్నాడు. క్లీనెస్ట్ కంటోన్మెంట్ బోర్డు మో కంటోన్మెంట్ అన్నాడు. సో మో కంటోన్మెంట్ కరెక్ట్ వన్. సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వన్ మనకి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్. తర్వాత ఫోర్త్ స్టేట్మెంట్ వచ్చినప్పటికి ఆల్ ఇండియా క్లీనెస్ట్ సిటీ ర్యాంక్ 3 నవీ ముంబై అన్నాడు. ఇది కరెక్ట్. థర్డ్ ఫోర్త్ కరెక్ట్, 1, 2 రాంగ్. మనకి ఇక్కడ అన్నది ఇన్కరెక్ట్లీ అని అన్నాడు కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి సో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమేంటివి మనకి అని అంటే ఫస్ట్ అండ్ సెకండ్. ఫస్ట్ వన్ వచ్చినప్పటికి బెస్ట్ సఫాయి మిత్ర సురక్ష షహర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ ఛత్తీస్గఢ్, ఫస్ట్ టైం అది. క్లీనెస్ట్ గంగా టౌన్ ర్యాంక్ 2కి వచ్చేటప్పటికి దట్ ఈస్ నాట్ వారణాసి ఇన్ ఫస్ట్ పొజిషన్, ఇక్కడ సెకండ్ అని ఇచ్చాడు కాబట్టి 1 and 2 ఆర్ రాంగ్ అనమాట. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆప్షన్ మనకి ఇక్కడ. 101 ఆప్షన్ 1 ఫస్ట్ ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ వన్. ఆప్షన్ 1 is correct. Moving to the next one, 102nd. Identify the incorrect statement regarding the PM Vishwakarma Yojana scheme అన్నాడు. PM Vishwakarma Yojana గురించి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అంటే ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ద PM Vishwakarma Yojana scheme to provide end-to-end support to the fishermen with non-mechanized boats అన్నాడు. అసలు ఫిషర్మెన్ కి కాదు అది, ఇట్స్ మెంట్ ఫర్ ఆర్టిజన్స్ కాబట్టి మనకి 102లో సెకండ్ క్వశ్చన్లో స్టేట్మెంట్ 1 రాంగ్, ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ కనుక చూస్తే PM విశ్వకర్మ యోజన స్కీమ్ ప్రొవైడ్స్ కొలాటరల్ ఫ్రీ ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ లోన్ అప్ టు 6 lakhs అన్నాడు. ఇట్స్ నాట్ 6 lakhs, ఇట్స్ 3 lakhs. 3 lakhs ఎంటర్ప్రైజ్ కొలాటరల్ ఫ్రీ లోన్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏమన్నాడు కాబట్టి బోత్ 1 and 2 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అని అన్నాడు కదా కాబట్టి ఫస్ట్ వన్ రాంగే, సెకండ్ వన్ రాంగే. మనకి బోత్ 1 and 2. థర్డ్ ఆప్షన్ బోత్ 1 and 2. ఎస్ 1 and 2 కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఈజ్ అ కరెక్ట్ వన్. ఇన్కరెక్ట్లీ అన్నాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు. 1 and 2 రెండు స్టేట్మెంట్స్ ఇన్కరెక్టే. బోత్ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్. సో అది ఎక్కడ ఉంది అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ వన్కి వెళ్దాం. 104th క్వశ్చన్, 103rd కదా, 103rd క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. డాక్టర్
Tallavajula Patanjali Shastri was conferred with the Sahitya Akademi Award 2023 in Telugu language for his poetry and poetry collections అన్నాడు. పోయిటరీ అండ్ పోయిటరీ కలెక్షన్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చాడు అది. సెకండ్ వన్ డీకే చదువుల బాబు వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార్ 2023 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిజ్ షార్ట్ స్టోరీస్ వజ్రాల వాన. ఓకే, వజ్రాల వాన. నెక్స్ట్ థర్డ్ వచ్చేటప్పటికి జానీ తక్కెడశిల వాజ్ కన్ఫర్డ్ విత్ ద సాహిత్య అకాడమీ యువ పురస్కార్ 2023 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిజ్ బుక్ దేవర కోటీషు అని ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 103 మనం డిస్కస్ చేస్తున్నాం. దీనిలో ఫస్ట్ ఆప్షన్ ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు అంటే కన్ఫర్డ్ విత్ సాహిత్య అకాడమీ అవార్డు అన్నాడు. తెలుగు లాంగ్వేజ్ పోయట్రీ అండ్ పోయిటరీ కలెక్షన్స్ అన్నాడు. పోయిటరీ కాదు కదా, ఈజ్ అ నావెలిస్ట్ అనమాట. ఈజ్ అ నావెలిస్ట్ కాబట్టి పోయిటరీ అని ఇచ్చాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్కి వచ్చినప్పటికి డీకే చదువుల బాబు కన్ఫర్డ్ విత్ సాహిత్య బాల సాహిత్య పురస్కార్ అన్నాడు. బాల సాహిత్య పురస్కార్ ఆర్ చిల్డ్రన్ లిటరేచర్ అవార్డ్. సో సెకండ్ వన్ ఇస్ ద కరెక్ట్ వన్. థర్డ్ వన్కి వచ్చేటప్పటికి జానీ తక్కెడశిల వాజ్ కన్ఫర్డ్ విత్ సాహిత్య అకాడమీ యువ పురస్కార్ అన్నాడు. యువ పురస్కార్ కరెక్టే. 2023 ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఫర్ హిస్ బుక్ దేవర కోటీషు వాజ్ రిటన్ బై ఫస్ట్ స్టేట్మెంట్ లో ఉన్న పర్సన్ పతాంజలి శాస్త్రి రాసిన బుక్ ఇది. ఇతను జనరల్ గా క్రిటిక్ అనమాట. హీఈస్ అ క్రిటిక్. ఎవరు మనకి ఈ పర్సన్ జానీ తక్కెడశిల అనే అతను ఈజ్ అ క్రిటిక్, ఫేమస్ క్రిటిక్. ఇతను రాసిన బుక్ ఏంటి అని అంటే ఇతను రాసిన బుక్ వివేచిని ఇస్ ద బుక్ రిటన్ బై హిమ్. వివేచిని ఇది ఇస్ ద బుక్ రిటన్ బై హిమ్. బట్ థర్డ్ కూడా రాంగే. థర్డ్ రాంగ్. బట్ ఇక్కడ మనకి ఏమడుగుతున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ లో మనకి ఫస్ట్ థర్డ్ రెండు ఇన్కరెక్టే కదా, 1, 3, 2 ఇన్కరెక్టే కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఒక ఫస్ట్ స్టేట్మెంట్ థర్డ్ స్టేట్మెంట్ రెండు రాంగే కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. దట్స్ వన్. సో నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. 104th క్వశ్చన్కి వెళ్దాం. In which state was the law guaranteeing 75% reservation for their local residents in the private sector struck down by the High Court stating the law is unconstitutional? ఇది న్యూస్ లో ఉంది మనకి. ఇక్కడ హర్యానా అండ్ పంజాబ్, దీస్ టూ స్టేట్స్ అనమాట. 104th పంజాబ్ అండ్ హర్యానా, ఈ రెండు స్టేట్స్ 75% రిజర్వేషన్ అనమాట. అది స్టక్ అయి ఉంది హైకోర్టులో. మనకి ఇక్కడ ఆప్షన్స్ లో హర్యానా ఇచ్చాడు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్, మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. 105th one, the Global River Cities Alliance GRCA. 105th one, GRCA, Global River Cities Alliance, led by the National Mission for Clean Ganga under the Ministry of Jal Shakti, was launched at COP28 in New Delhi అన్నాడు. COP28 న్యూ ఢిల్లీ అంటే COP28 అసలు న్యూఢిల్లీలో జరగలేదు కాబట్టి స్టేట్మెంట్ ఫస్ట్ వన్ రాంగ్. జరిగింది అక్కడ మనకి దుబాయ్లో కదా, యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో, కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ ఇస్ అ యునిక్ అలయన్స్ కవరింగ్ 275+ గ్లోబల్ రివర్ సిటీస్ ఇన్ 11 కంట్రీస్ అన్నాడు. వెరీ గుడ్, కరెక్ట్ వన్ అది. సార్ రైట్ వన్. 275+ గ్లోబల్ రివర్ సిటీస్, కరెక్ట్ వన్. ద గ్లోబల్ రివర్ సిటీస్ అలయన్స్ ఇస్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఇది మొదటిసారి జరగడం అన్నాడు. అబ్సల్యూట్లీ కరెక్ట్ వన్. సో ఇక్కడ క్వశ్చన్ ఏమి అడిగాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు కాబట్టి 2 and 3 ఆప్షన్స్ ఆర్ కరెక్ట్. మనకి ఫస్ట్ రాంగ్, 2 and 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. కాబట్టి 2 and 2 స్టేట్మెంట్స్ దేనిలో ఉన్నాయి, 4th ఆప్షన్లో ఉన్నాయి. కాబట్టి 105th క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. యా, మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. 106th క్వశ్చన్. సో 106 కదా, 106th క్వశ్చన్ కనుక అబ్జర్వ్ చేస్తే మనం ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్: మాన్ సింగ్ ఈజ్ ద సెకండ్ ఇండియన్ టు విన్ ఏ గోల్డ్ మెడల్ ఎట్ ద ఏషియన్ మ్యారథాన్ ఛాంపియన్షిప్ అన్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్: హార్దిక్ సింగ్ వాజ్ నేమ్డ్ యాజ్ అ మెన్స్ ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్
at the International Hockey Federation Hockey Star Awards 2023 అన్నాడు. 2023 ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు ఇక్కడ మనకి. Subman Gill has been selected as the Emerging Player of the Year at the International Cricket Council ICC Awards 2023 అన్నాడు. యా, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఇన్కరెక్ట్ అన్నాడు కదా. ఇన్కరెక్ట్ అంటే మనం ఫస్ట్ వన్ చూసామంటే ఫస్ట్ వన్ కరెక్ట్ వన్, ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ కూడా హార్దిక్ సింగ్ నేమ్డ్ యాజ్ ద మెన్స్ FIH ప్లేయర్ ఆఫ్ ది ఇయర్, కరెక్ట్ వన్. థర్డ్ ఫోర్త్ ఆప్షన్స్ చూస్తే హాకీ కెప్టెన్ సుశీల్ చాను ఇస్ అ రాంగ్ వన్. థర్డ్ ఫోర్త్ రాంగ్ ఆప్షన్స్. ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి 106కి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 106 క్వశ్చన్స్కి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. దట్స్ వన్. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్కి అడిగాడు కాబట్టి. తర్వాత 107th క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 107 107th క్వశ్చన్. సో విచ్ పార్ట్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ లార్జెస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ లొకేటెడ్? ప్రైవేట్ గోల్డ్ మైన్ లొకేటెడ్ 3 విలేజెస్ చెప్పారు ఇక్కడ. 3 విలేజెస్ ఆఫ్ మండల్, తుగ్గలి మండల్ ఆఫ్ కర్నూలు డిస్ట్రిక్ట్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. Option 3 is correct. Private one. Private gold mine. Moving to the next question. 108th question. 108th. Which among the following is incorrectly paid అన్నాడు. ఇన్కరెక్ట్ పేర్ అని అడుగుతున్నాడు. సో ఇలాంటివి ఈ కీవర్డ్స్ మనం జాగ్రత్తగా హోల్డ్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చాడు, 4 స్కీమ్స్ ఇచ్చాడు, 4 స్టేట్మెంట్స్లో. వీటిలో రాంగ్ ఏది, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఏదని అడుగుతున్నాడు. జగనన్న చేదోడు 10,000 రూపీస్ పర్ యానం, రజకాస్ నాయి బ్రాహ్మిన్స్, కరెక్ట్ వన్. జగనన్న తోడు ఇచ్చాడు, సెకండ్ వన్. 10,000 టు ద ఎలిజిబుల్ పూర్ స్మాల్ అండ్ పెటీ వెండర్స్ అన్నాడు, కరెక్ట్ వన్. జగనన్న జీవక్రాంతి స్కీమ్ అన్నాడు, BC SC ST కేటగిరీస్కి, కరెక్ట్ వన్. బెనిఫిషరీస్ విల్ రిసీవ్ షీప్ అండ్ గోట్ యూనిట్స్ అండర్ ది స్కీమ్ అన్నాడు, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఫస్ట్, సెకండ్, థర్డ్ కరెక్ట్ స్టేట్మెంట్స్ కరెక్టే. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. ఫోర్త్ స్టేట్మెంట్ కూడా కరెక్టా రాంగ్ అనేది చూడాలి, ఎందుకంటే 3 కరెక్ట్ అయ్యాయి, ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి మనం ఫోర్త్ మీద ఫోకస్ చేయాలి. నవోదయం స్కీమ్ అన్నాడు, ఇట్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ టు ది యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. యూత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బై క్రియేటింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ ద ట్రాన్స్పోర్ట్ సెక్టార్. ట్రాన్స్పోర్ట్ సెక్టార్ కాదు, ఇంకా మిగిలిన పార్ట్ అంతా కరెక్టే, కానీ ఇట్స్ నాట్ ఇన్ ట్రాన్స్పోర్ట్, ఇట్ ఈస్ ఇన్ MSME పార్ట్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్లో, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలలో అనమాట. సో కాబట్టి ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ అ కరెక్ట్ వన్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ అ రైట్ వన్. నెక్స్ట్కి మూవ్ అవుతున్నాను. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. 109th క్వశ్చన్. ద సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ అండర్ ద ఇండో-ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ వాజ్ ప్రపోజ్ టు బి సెట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్లో అడుగుతున్నాడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ అన్నాడు. వెజిటబుల్స్ అండ్ స్పైసెస్ 109th క్వశ్చన్. ఇది ఎక్కడ అనౌన్స్ చేశారు అని అంటే ఇట్స్ పల్నాడు. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఆప్షన్ 3 పల్నాడు డిస్ట్రిక్ట్. అనమాట. దట్స్ వన్. నెక్స్ట్కి మూవ్ అవుతున్నారు. మూవింగ్ టు ద 110th క్వశ్చన్. 110వ క్వశ్చన్. సో ఇక్కడ ఈ క్వశ్చన్లో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ 9th ఏషియన్ వింటర్ గేమ్స్ అని అన్నాడు. 9th వింటర్ గేమ్స్, ఏషియన్ వింటర్ గేమ్స్ అని అడిగాడు. సో ఇక్కడ ఆప్షన్స్ కనుక చూస్తే స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి ఒకసారి ఆప్షన్ చూద్దాం. 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 2025 ఫోర్త్ కమింగ్ గేమ్స్ గురించి మాట్లాడాడు. ఆర్ సెట్ టు బి హెల్డ్ ఇన్ బీజింగ్, చైనా అన్నాడు. ఇట్స్ నాట్ ఇన్ బీజింగ్, హ్యాస్బిన్లో జరుగుతుంది ఇది. 110th కదా. ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ స్టేట్మెంట్స్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, అది హ్యాస్బిన్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ రాంగ్. సెకండ్ వన్ వస్తే అఫీషియల్ స్లోగన్ ఆఫ్ ద 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 ఇస్ డ్రీమ్ ఆఫ్ వింటర్, లవ్ అమాంగ్ ఏషియా అని అంటున్నాడు. కరెక్ట్ వన్ స్టేట్మెంట్ కదా మనకి. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ వన్. ఈజ్ అ కరెక్ట్ వన్, అబ్సల్యూట్లీ కరెక్ట్ వన్. థర్డ్ స్టేట్మెంట్ కనుక చూస్తే ద నేమ్స్ ఆఫ్ ద 2 టైగర్ మస్కట్స్ 9th ఏషియన్ వింటర్ గేమ్స్ 2025 ఆర్ ఇంగ్ అండ్ నిని అన్నాడు. ఇంగ్ అండ్ నిని అన్నాడు. నిని కరెక్టే. సో నిని ఈజ్ ద రైట్ వన్. నిని కరెక్ట్ వన్. ఫస్ట్ వన్ ఇన్ కాదు, బిన్ అది. బిన్ అండ్ నీని. సో థర్డ్ స్టేట్మెంట్ రాంగ్ మనకి. ఫోర్త్ స్టేట్మెంట్ చూద్దాం. 11th January 2024 the emblem of the 9th Asian Winter Games 2025 breathe out
బ్రీత్ అవుట్ వాజ్ అఫీషియల్లీ అనౌన్స్డ్. కరెక్ట్ వన్. బ్రీత్ అవుట్ ఇస్ ద థీమ్. కరెక్ట్ వన్, కరెక్ట్ థీమ్ అది. ఎంబ్లమ్ అడిగాడు. సో 1, 3 రాంగ్, 2, 4 కరెక్ట్. మనకి ఏమన్నాడు, విచ్ ఆఫ్ ద గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు కాబట్టి 2, 4 ఏ ఆప్షన్లో ఉన్నాయి, 4th ఆప్షన్ కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. 4 ఈజ్ కరెక్ట్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 111th క్వశ్చన్కి వెళ్దాం. 111కి వెళ్దాం. విచ్ కంట్రీ వాజ్ సర్టిఫైడ్ యాజ్ మలేరియా ఫ్రీ బై ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇన్ 2024? 2024లో మలేరియా ఫ్రీ అని దేన్ని అనౌన్స్ చేశారని అడుగుతున్నాడు. మనకి మలేరియా ఫ్రీ అని అడిగాడు కదా. ఇక్కడ ఇండియాలో స్టేట్స్ కూడా చాలా మలేరియా ఫ్రీ అని అనౌన్స్ చేయడం జరిగింది 2024లో. బట్ ఇక్కడ కంట్రీ అడిగాడు కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేసిన కంట్రీ ఏదన్నాడు. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. దట్ ఈస్ క్యాబో వెడ్డే. క్యాబో వెడ్డే, దిస్ ఇస్ ద కంట్రీ అనమాట. ఆఫ్రికన్ నేషన్. ఇది అలౌ చేయడం జరిగింది అనమాట. ఇది దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 112th క్వశ్చన్. 112th. యా. According to the Interpol, which state police had registered one of the first cases in India of human trafficking committed to force victims to commit cyber fraud అన్నాడు. ఈ సైబర్ ఫ్రాడ్ ఇష్యూస్లో రీసెంట్గా న్యూస్లో ఉన్నది ఏంటి అంటే మనకి ఫెబ్ మంత్లోనే తెలంగాణ స్టేట్ అనమాట. ఇట్స్ తెలంగాణ. దీనిలో కూడా మనకి ఆన్లైన్ ఫ్రాడ్స్ అనమాట. ఆన్లైన్ ఫ్రాడ్ కాంటెక్స్లో ఉంది అనమాట. సో తెలంగాణ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ వన్కి కనుక మూవ్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ 113 113వ క్వశ్చన్. మ్యాచ్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. లిస్ట్ 1 లిస్ట్ 2లో అర్జున్ అవార్డ్స్ వచ్చిన ప్లేయర్స్ ఇచ్చాడు. రీతు నేగి అని ఇచ్చాడు. రీతు నేగి వాళ్ళ రిలేటెడ్ అంటే ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ ఇచ్చాడు, వాళ్ళ రిలేటెడ్ స్పోర్ట్స్ ఇచ్చాడు. మనకి తెలుసు రీతు నేగి వచ్చినప్పటికీ రీతు నేగి షీ బిలాంగ్స్ టు కబడ్డీ ఏమన్నమాట. సో కబడ్డీ ప్లేయర్. అండ్ సెకండ్ ఆప్షన్లో శీతల్ దేవి ఇచ్చారు. శీతల్ దేవి వచ్చినప్పటికీ మనకి దెన్ షీ ఈజ్ అ పారా ఆర్చరీ ప్లేయర్. పారా ఆర్చరీ. యా. నెక్స్ట్ వన్ థర్డ్ ఆప్షన్లో థర్డ్ మ్యాచ్లో రోషిని బినా ఇచ్చాడు. రోషిని బినాదేవి వచ్చినప్పటికీ మనకి షీఈ్ వుషు రిలేటెడ్. రోషిని రిషాదేవి వుషు స్పోర్ట్. అండ్ నెక్స్ట్ వన్ దిశా దాగర్ వచ్చినప్పటికీ మనకి గోల్ఫ్ ప్లేయర్. షీఈ్ గోల్ఫ్ ప్లేయర్. దిశా దాగర్ గోల్ఫ్ ప్లేయర్. తర్వాత హరీందర్ పాల్ సింగ్ వచ్చినప్పటికీ దెన్ స్క్వాష్ ప్లేయర్. థర్డ్ అదే కదా మిగిలింది మనకి. సో మన ఆప్షన్స్ ఏమై ఉండాలి, మన ఆన్సర్స్ ఏమై ఉండాలి, 2, 4, 5, 1, 3 అవ్వాలి. 2, 4, 5, 1, 3. సో దట్ ఇస్ లొకేటెడ్ ఇన్ 4th ఆప్షన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. దట్స్ వన్. సో మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, 114th క్వశ్చన్. 114వ క్వశ్చన్కి వెళ్తున్నాను. Who among the following eminent personalities have been conferred with the Padma Shri Award 2024 for their contributions and achievements in the fields of arts అన్నాడు. ఆర్ట్స్కి ఎవరెవరికి వచ్చాయి అవార్డ్స్ అని అడుగుతున్నాడు. 114th క్వశ్చన్ కదా. దీనిలో ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ద్రోణా బుయాన్ అస్సాంలో ముగ్గురు స్పెషల్ పర్సన్స్కి వచ్చాయి ఇక్కడ. దానిలో ఈయన కూడా అనమాట. హీఈస్ ఆల్సో పర్సన్ అనమాట. ద్రోణా బుచియాన్. తర్వాత గులాం నబీధర్ ఈ బిలాంగ్స్ టు జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. ఈయనకి వచ్చింది, ఈయనకి ఎలా అయింది. రాజారాం జైన్ హీ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్ ఎంపీ. అండ్ దాసరి కొండప్ప స్పెషాలిటీ ఏంటి అని అంటే వీణా ప్లేయర్. దానికి వీణా లాస్ట్ ప్లేయర్ కింద అనౌన్స్ చేశారు, తెలంగాణ స్టేట్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి దుకు మజీ హీ బిలాంగ్స్ టు వెస్ట్ బెంగాల్. వీళ్ళు అనమాట. వీళ్ళందరికీ వచ్చాయి మన 2024 అవార్డులో ఉన్నారు, పద్మశ్రీలో ఉన్నారు. వీళ్ళు చాలా ఎక్కడో పర్సన్స్ని వీళ్ళని తీసుకొచ్చి, అంటే ఎక్కడెక్కడో రిమోట్గా ఉన్న పర్సన్స్ కూడా తీసుకొచ్చి ఈ అవార్డు అనౌన్స్ చేశారు కదా. టోటల్గా మనకి పద్మ అవార్డ్స్ 110 పద్మ అవార్డ్స్ వచ్చాయి. ఆ పద్మ అవార్డ్స్లో వీళ్ళు కూడా పర్సన్స్ ఉన్నారనమాట. సో ఏది 2024 ఇయర్కి అనౌన్స్ చేసిన అవార్డ్స్లో అనమాట. సో ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్ కరెక్ట్. ఆల్ ఆఫ్ ది అబౌవ్. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 115th క్వశ్చన్. ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అని చెప్పాలి. అంటే మనకి G20 గురించి క్వశ్చన్ కనిపించలేదు అనుకున్నారు. G20 నుంచి అడిగిన స్పెషల్ క్వశ్చన్.
Global Biofuel Alliance was launched on 9th September 2023 during 9th September 2023 during G20 summit అన్నాడు కదా. which among the following నాన్ G20 కంట్రీస్ అన్నాడు. ఎస్, గుడ్ క్వశ్చన్. నాన్ G20 కంట్రీస్ ఆర్ సపోర్టింగ్ ద గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అన్నాడు. జీబీఏని సపోర్ట్ చేస్తున్న నాన్ G20 కంట్రీస్ ఏంటి అని అడిగాడు. సో నాన్ G20 కంట్రీస్ మొత్తం ఎన్ని ఉన్నాయి అని అంటే 8 కంట్రీస్ ఉన్నాయి. 8 కంట్రీస్లో మనకి ఐస్లాండ్ ఒకటి ఉంది, ఇది ఒకటి ఉంది, తర్వాత కెన్యా ఒకటి, తర్వాత గయానా ఒకటి ఉంది, గయానా, అండ్ దిస్ వన్ పరాగ్వే ఒకటి ఉంది, పరాగ్వే, అండ్ సైచెల్స్ ఒకటి ఉంది, తర్వాత శ్రీలంక ఒకటి ఉంది, శ్రీలంక, అండ్ యుగాండా యాజ్ వెల్ యాజ్ ఫిన్లాండ్. ఇవి కంట్రీలు. ఈ కంట్రీలు ఏంటి అంటే నాన్ G20 నేషన్స్ అనమాట. నాన్ G20 కంట్రీస్ సపోర్టింగ్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ సపోర్ట్ చేస్తున్నమాట. ఇప్పుడు మనకి స్టేట్మెంట్లో ఇక్కడ ఏమేమి ఇచ్చాడు అంటే పెరగ్వే ఇచ్చాడు, శ్రీలంక, గయానా, సైచెల్స్, చిలీ, ఫిన్లాండ్ ఇచ్చాడు. చిలీ ఒకటి కాదు కదా, చిలీ ఒకటి ఇట్స్ నాట్ బిలాంగ్స్ టు దిస్ గ్రూప్ కాబట్టి చిలీ కాదు. ఇంకా ఏమి ఉన్నాయి? ఫిన్లాండ్ ఉంది, సైచెల్స్ ఉంది, గయానా ఉంది, శ్రీలంక ఉంది, పెరగ్వే ఉంది. ఫిఫ్త్ స్టేట్మెంట్ తప్ప, ఫిఫ్త్ వన్ తప్ప మిగిలినవన్నీ ఉండాలి. చిలీ తప్ప మిగిలినవన్నీ కరెక్ట్ ఆన్సరే కాబట్టి ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్ ఉండాలి. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, సిక్స్త్ మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. సో ఆర్ ఆన్సర్ ఏది కరెక్ట్ అని అంటే ఎస్, 115th క్వశ్చన్కి ఆన్సర్ ఇస్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్, 116th క్వశ్చన్కి వెళ్దాం. 116th క్వశ్చన్కి 116. The government of Gujarat is set to launch the country's first submarine tourism in collaboration with. ఇది మనం వినుంటాం, మనకి న్యూస్లో బాగా కనిపిస్తున్న పాయింట్ ఇది. ద్వారకా గురించి వింటున్నాం. ద్వారకా, ఈ పర్టికులర్ ద్వారకా రిలేటెడ్గా రీసెంట్ పార్ట్ అంటే దానికి టూరిజం ప్లేస్ కింద టర్న్ చేయడానికి ఇక్కడ యాక్టివిటీస్ ఉంచితే ఇక్కడ ద గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ టు లాంచ్ ద కంట్రీస్ ఫస్ట్ సబ్మరైన్ టూరిజం అన్నాడు. ఎవరు సపోర్ట్ చేస్తున్నాడు? కొలాబరేషన్ ఎవరితో అని అడుగుతున్నాడు. కొలాబరేషన్ వచ్చినప్పటికీ 116th క్వశ్చన్, ఇది మెజగాన్ డాక్ షిప్ యార్డ్. ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్ వన్. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, 117th క్వశ్చన్ కనుక మనం చూస్తే ఏ జర్మన్ బేస్డ్ కంపెనీ పెప్పర్ మోషన్ ఈజ్ సెట్ టు ఇన్వెస్ట్ 4,640 crores in its EV bus and truck manufacturing unit in 800 acres. ఎక్కడ అని అడుగుతున్నాడు? 800 acres ఎక్కడ అని అడుగుతున్నాడు. ఇది మనకి చిత్తూరు డిస్ట్రిక్ట్లో అనౌన్స్ చేశారు కాబట్టి 117th క్వశ్చన్ ఇస్ పొంగనూరు, చిత్తూరు కరెక్ట్ వన్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, 118th క్వశ్చన్, 118. సో విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద initiative by the government of Karnataka in collaboration with All India Game Developers Forum AIGDF with a special emphasis on gaming and social media. That is the digital detox. Option 1 is correct. First option. Next 119th question కనుక మనం అబ్జర్వ్ చేస్తే, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నాడు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ ఈ 2024ని క్యామెలిడ్స్, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ క్యామెలిడ్స్ అని, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని కూడా రికగ్నైజ్ చేశారు. దీనికి రిలేటెడ్ వన్ ఏంటి అంటాడు, ద లర్నింగ్ ఫర్ లాస్టింగ్ పీస్ ఇస్ ద థీమ్. దాని థీమ్ ఏంటి అని అంటే ఆప్షన్ 3 is the correct one. Learning for lasting peace. Moving to the next question, 120th question. India's first national highway steel slag road section is on National Highway 66, Mumbai-Goa National Highway అన్నాడు. Mumbai-Goa National Highway. First statement is absolutely correct. Steel slag technology was developed by the Indian Green Building Council అన్నాడు. IGBC అన్నాడు, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్, అండ్ సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీన్ని, ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అంటే దీన్ని స్లాగ్ రోడ్ సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేసింది ఎవరు అని అంటే నీతి ఆయోగ్
నీతి ఆయోగ్కి సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ హెడ్ అనమాట. ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. ఎస్ఎన్టీ వింగ్ మనకి హెడ్ ఇంట్రడ్యూస్ చేశారు. నీతి ఆయోగ్ రిలేటెడ్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ ఇట్స్ నాట్ ఐజీబీసీ, ఇది ఐజీబీసీ కాదు, సిఎస్ఐఆర్ అనమాట. సిఎస్ఐఆర్ కాంబినేషన్లో సిఎస్ఐఆర్ అండ్ సిఆర్ఆర్ఐ ఇది ఇంట్రడ్యూస్ చేస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ అబ్సల్యూట్లీ రాంగ్. ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. థర్డ్ స్టేట్మెంట్ కనుక చూస్తే JSW స్టీల్ under the IGBC CRRI technology guidance has constructed a 1 kilometer long 4-lane steel slag road section on National Highway 66 Mumbai Goa National Highway అన్నాడు. ఇక్కడ కూడా ఇచ్చాడు కదా IGBC CRRI అన్నాడు. ఈ IGBC కాదనుకున్నాం కదా, ఇది CSIR కాబట్టి మనకి ఇక్కడ స్టేట్మెంట్ కనుక చూస్తే విచ్ ఆఫ్ ద అబౌవ్ గివెన్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నాడు. కరెక్ట్ అని అన్నాడు కాబట్టి మనకి ఇచ్చిన వాటిలో కరెక్ట్ ఏది అన్నాడు కాబట్టి మనకి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ రాంగ్, థర్డ్ స్టేట్మెంట్ రాంగ్. సో వాట్ ఈస్ అవర్ ఆన్సర్ ఫర్ 120 క్వశ్చన్ అంటే ఆన్సర్ ఈస్ అబ్సల్యూట్లీ ఆప్షన్ 1. ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్. దిస్ వన్. సో ఇది మనకి మన కరెంట్ అఫైర్స్ పేపర్. దీంతో మనకి దీని టెంటేటివ్ కీ అనమాట. ఇది మ్యాక్సిమం దాదాపుగా దీనికి దగ్గరగా అంటే ఒరిజినల్ పార్ట్కి మనకి ఏపీబీఎస్ రిలీజ్ చేయబోయే దానికి కీకి దగ్గరగా ఉండేది. ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా టర్న్ చేయబడింది కాబట్టి దెన్ ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్.